సో స్క్రీన్ షేర్ అయిందా? అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కెన్ యూ గివ్ ద కన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఆన్ చాట్? చాట్ లో కన్ఫర్మేషన్ ఇస్తారా కనిపిస్తుందా లేదా అని? అట్లీస్ట్ థమ్స్ అప్. థ్యాంక్ యూ లక్ష్మి. Great. So whatever today's webinar we are having, okay? Yeah, thank you. So yeah, let's get started up then. ఈ రోజు ఏం మాకి టాపిక్ ఉంది కదా? So this is AI for data driven decision making in finance and fraud detection. So AI, whatever you have it, the application, AI ది ఏమేం అప్లికేషన్ ఉందో దాంట్లో one of the very important in today's era, ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో అందరూ యూజ్ చేస్తున్నది ఇప్పుడు డేటా డ్రివన్ డిసిషన్ మేకింగ్. డేటా డ్రివన్ డిసిషన్ మేకింగ్ లో ఎలా ఏఐ యూజ్ చేస్తారు, అలాగే ఫైనాన్స్ లో ఎలా ఏఐ యూజ్ చేస్తారు, అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ లో ఎలా ఏఐ యూజ్ అవుతుంది ఈ రోజులో. దిస్ ఇస్ వాట్ అవర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ టుడే. సో అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ చేయండి. మేక్ దిస్ సెషన్ యాజ్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ moreover it is in your own language. I'll try my best to provide as much as knowledge in terms of Telugu. I can make it simplified and explain you, and similarly I'll try out to have it both in English little bit so that everyone can understand clearly. All the things we cannot take up in Telugu because I can translate each words. So that's the reason I'll be doing a mix of it. Okay? సరేనా అందరూ? చెప్పండి, ఉన్నారా అందరూ యాక్టివ్ గా? యా, గ్రేట్. Yes, ma'am. మనం ఏఐ అప్లికేషన్ చూస్తే, సో ఫస్ట్ ఏం చార్జ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫామ్ పంపిస్తాను. సో ఒక క్వశ్చన్ ఉంది. సో ద క్వశ్చన్ ఏమంటే, ఏఐ మీరు డైలీ లైఫ్ లో యూజ్ చేసే యాప్ ఏఐ ఏది యాప్ లో యూజ్ అవుతుంది. సో మీరు 5 యాప్స్ ని నేమ్ ఈ రెస్పాన్స్ లో ఇవ్వాలి. చూద్దాం. నో, ఐ సెండ్ యూ వన్ గూగుల్ ఫామ్, దీంట్లో సబ్మిట్ చేయండి అందరూ. సో మీరు యూజ్ చేసే యాప్స్, రోజు మీరేం యూజ్ చేస్తారు కదా యాప్స్, దాంట్లో ఏఐ యాడ్ యూజ్ అవుతుంది వేర్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ యూజ్డ్. మీ ఏమేమి అందరూ యాప్ యూస్ చేస్తారు, మొబైల్ అందరూ యూస్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ నో వే దట్ నో వన్ హ్యాస్ ద మొబైల్. ఎవ్రీ వన్ యూజెస్ వన్ ఆర్ ది అదర్ అప్లికేషన్. అందరూ యూస్ చేస్తారు కదా. సో దాంట్లో 5 యాప్స్ నేమ్ ని లెట్ చెక్ ఇట్. అందరూ ఏమేమి ఆన్సర్ ఇస్తారని. నేను Instagram uses AI, ChatGPT AI, WhatsApp, Gemini, YouTube, Copilot, PhonePe. ఇవన్నీ ఎలా యూజ్ చేస్తున్నాయి అన్నది డిస్కస్ చేద్దాం మనం. ఓకే, Canva, Meta AI, Instagram. గుడ్. అందరికి ChatGPT మాత్రమే గుర్తుంటుంది కదా. Among all the apps, first comes up with ChatGPT. Great. So I'm receiving more responses. Let's check it out. First, ఎవరు ఏం రాశారు? ChatGPT. సో ChatGPT ఏంటి? ChatGPT, it is a large language model కదా. సో ChatGPT అనేది ఒకటి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో వచ్చే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దట్ ఈస్ సంథింగ్ లైక్ అ చాట్ బాట్ కదా. మీరు ఏం క్వశ్చన్ ఇస్తారో దానికి మీకు ఏఐ యూటిలైజ్ చేసి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూటిలైజ్ చేసి మీకు సమ్మరీలో ఆన్సర్ ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ యువర్ ChatGPT. నెక్స్ట్, వాట్సాప్ లో ఎలా
సో వాట్ ఎవర్ యూ హ్యావ్ కన్సిడర్డ్ వాట్సాప్ లో ఏఐ ఎలా యూజ్ అవుతుంది ఎవరన్నా చెప్పగలరా? వాట్సాప్ లో ఎలా యూజ్ అవుతుంది ఏఐ? మెటా AI. మెటా ఏఐ, బట్ వాట్ ఈస్ ఇట్స్ కోర్ అప్లికేషన్ ఏముంది దాంట్లో? వాట్సాప్ లో ఏఐ ఎలా యూజ్ అవుతుంది? మీరు ఎప్పుడైనా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా పోస్ట్ పెడితే ఇప్పుడు సజెషన్ లో సాంగ్ వస్తుంది ఒక ఇమేజ్ కి, ఇది అబ్జర్వ్ చేశారా? ఈవెన్ మీరు వాట్సాప్ లో ఒక స్టేటస్ కి ఇమేజ్ పెడుతుంటే ఇట్ కమ్స్ అప్ విత్ యాడింగ్ యువర్ సాంగ్ టు దట్ ఇమేజ్. ఆ ఇమేజ్ కి సాంగ్ వేయడానికి మీకు సజెషన్ వస్తుంది. ఇంకా కొంచెం సాంగ్స్ కూడా ఇమేజ్ కి రిలవెంట్ గా ఒక 3 to 4 సాంగ్స్ వస్తాయి. తర్వాత మీరు చేంజ్ చేయొచ్చు సెర్చ్ చేసుకొని, కానీ యూ విల్ బి గోయింగ్ టు గెట్ ఫ్యూ సాంగ్ సజెషన్స్ కదా. హౌ ఇస్ దట్ వర్కింగ్ విత్ ద ఏఐ? అండ్ నౌ వీ హ్యావ్ ఫ్యూ ఆఫ్ ది ఛానల్స్ కమింగ్ అప్, కరెక్ట్? సో మీకు వాట్సాప్ లో ఛానల్స్ ఉంటాయి. మీరు ఏం ఎక్కువ సెర్చ్ చేస్తారో డిపెండింగ్ ఆన్ దట్ ఛానల్స్ వస్తాయి మీకు, కరెక్ట్? సో తర్వాత హౌ మెనీ పీపుల్ వ్యూడ్ యువర్ స్టేటస్, క్లిక్ అయింది, అవన్నీ అల్గోరిథమ్ తో ఏమి పోస్ట్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్టాగ్రామ్ ని వాట్సాప్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇలాగే ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, బట్ యువర్ డేటా having all this like different infos. మీరు ఇంకొకటి సాంగ్ కి క్యాప్షన్, ఇన్స్టాగ్రామ్ లో వెళ్తే మీకు ఉంటుంది సాంగ్స్ పెడితే దాంట్లో క్యాప్షన్ వస్తుంది. సో ఆ ఆడియోకి క్యాప్షన్ ఎలా జనరేట్ అవుతుంది? అగైన్ విత్ ఏఐ కదా. సో దేర్ ఆర్ ఎన్ నంబర్. మీ పోస్ట్ ఎంత మందికి రీచ్ అయింది, ఎంత మందికి రీచ్ అవుతుంది, ఎవరు క్లిక్ చేశారు, ఎవరు లైక్ చేశారు, అవన్నీ రెస్పాన్స్ స్టోరీ లైక్ ఇట్ కమ్స్ యాజ్ అ గ్రాఫ్. Adi again with the AI, correct? So next, coming up with Copilot. So Copilot, Gemini, Meta AI, ivanni same kada. So ChatGPT lage anni it is large language models. Instagram. So Instagram lo there are n number of AI application. Friend suggestions వస్తుంది AI through. Okay? So your me friend వాళ్ళ friend తీసుకొని మీకు ఒక ఫ్రెండ్ సజెషన్ వస్తుంది. సో దట్ ఈస్ అగైన్ వర్క్స్ విత్ ఏఐ. ఆ తర్వాత జెమిని ఉంది, క్యాన్వా యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ విత్ ద క్యాన్వా. ఇమేజ్ జనరేషన్ ఉంది క్యాన్వాతో, పిపిటి జనరేషన్ ఏమవుతుంది, ఏఐ జనరేటెడ్ పిపిటీస్ చేయొచ్చు క్యాన్వాలో. ఎస్, అగైన్ దట్ ఈస్ యూజింగ్ ఏఐ. ఫ్లిప్కార్ట్, స్నాప్చాట్ ఏఐ. స్నాప్చాట్ లో అన్ని ఏఐ. స్నాప్చాట్ లో ఒక ఫిల్టర్ పెట్టడాలు, మీ ఫేస్ గుర్తు లైక్ ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై యువర్ ఫేస్, దాంట్లో ఏ యూజ్ అవుతుంది. తర్వాత లైక్ there is n number application now coming up with the Snapchat again. Yes, Flipkart, yeah, product suggestion, right? All that whatever it is analysis అవుతుంది ఫ్లిప్కార్ట్ లో, ఎంత సేల్స్ అయింది, ఎంత రిటర్న్ వచ్చింది, దాంట్లో డేటా డ్రివెన్ డిసిషన్ త్రూ ఏఐ అగైన్. Spotify, yes, song. So I want to show you one more website. I don't know how many of you are heard of this. మీకు ఇది తెలుసా? సునో ఏఐ. సునో ఏఐ అని ఒక ఏఐ కంటెంట్ జనరేషన్ యాప్ ఉంది. సో లెట్ మీ షో యూ అప్ లైక్ హౌ. అలాగే కానీ దీంట్లో అన్ని లైక్ కంటెంట్ క్రియేషన్, ఈవెన్ సాంగ్ పాడడం అన్ని ఇదే చేస్తుంది. లెట్ మీ షో యూ అప్ విత్ దిస్. గివ్ మీ జస్ట్ అ సెకండ్, ఇట్ ఈస్ గెటింగ్ ఓపెన్డ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏఐ యాప్. మీరు పెట్టొచ్చు, అలాగే ఇది క్రియేట్ అవుతుంది. నా స్క్రీన్ షేర్ అయిందా? సునో ఏఐది అందరికి కనిపిస్తుందా? Are you guys able to see my screen? Okay. So ఇది మీరు ఎలా కావాలి అని వర్డ్స్ పెట్టొచ్చు. నౌ యూ గైస్ ఓన్లీ గివ్ మీ సమ్ వర్డ్స్, మీకు ఎలా సాంగ్ కావాలి అని, అండ్ మనం తెలుగులోనే సాంగ్
క్రియేట్ చేద్దాం. కెన్ యూ గివ్ మీ సమ్ వర్డ్స్ ఆల్ ఆఫ్ యూ? వన్ వర్డ్ ఆర్ ఎనీథింగ్, ఒక సెంటెన్స్ ఇవ్వండి సాంగ్ ఎలా కావాలి అని. లెట్స్ సీ అప్. మీరే ఇవ్వండి అందరూ. ఓకే, ఒక లెటర్ శిరీష ఇచ్చింది. ఎస్ పెట్టాలా శిరీష? మీ పేరే పెట్టాలా లేకపోతే? శిరీష. నెక్స్ట్ ఎవరైనా? నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఏమైనా ఇవ్వండి, ఒక వర్డ్. మనం చూద్దాం ఏఐ ఎలా కంబైన్ చేసి లిరిక్స్ జనరేట్ చేస్తుంది, ఎలా పాడుతుంది అని. న్యూ World క్రియేట్. of butterflies. ఓకే, వరల్డ్ ఆఫ్ బటర్ఫ్లైస్. దెన్ ఇంకా ఎవరైనా ఇస్తారా? ఐ వాంట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్. సో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ టుడే వీ హ్యావ్. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. ఫ్లవర్స్. Hyderabad. హైదరాబాద్. బిర్యానీ పెట్టాలా దాంట్లో? హైదరాబాద్. సో Yes, ma'am. ఓకే, చార్మినార్. వద్దు. క్రియేట్ దిస్ సాంగ్ ఇన్ తెలుగు అని పెడదాం. మీది ఏడ ఆప్షన్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఏం కావాలి, సాంగ్ ఫీమేల్ వాయిస్ లో కావాలా, వేరే వాయిస్ లో కావాలా, ఇలా ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీరు క్రియేట్ ఇస్తే రైట్, ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్. ఇది నేను నిన్న వెబినార్ చేసేటప్పుడు కన్నడలో చేశాను. సో కన్నడది కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని ఏమేం వర్డ్స్ ఇచ్చారో దీన్ని కంబైన్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ ద సాంగ్. వెయిట్ చేద్దాం. ఇట్ గెట్ కంప్లీట్. వస్తా ఉంది. ఇమేజ్ జనరేట్ అవుతుంది, దానికి కంబైనింగ్ ఇట్. ఇంకేం పే లేదు, ఏం లేదు, మీరు ఫ్రీలో యూజ్ చేసుకోవచ్చు. కానీ 10 సాంగ్స్ ఎవ్రీ డే ఫర్ అ వీక్, అలాగే ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఓకే, తర్వాత మరి ఇట్స్ గెట్స్ కంటిన్యూడ్. 1 minute. Just సో ఈడ మీకు కంప్లీట్ లిరిక్స్ వచ్చింది. ఆడియో వినిపిస్తుందా? ప్లే చేస్తే కన్ఫర్మ్ చేయండి వినిపిస్తుందా లేదా అని. హైదరాబాద్ రోడ్డుల మీద నీ నవ్వు వెలుగై వస్తే గాలి కూడా ఆగి చూసే శిరీష పేరు చెప్పే. బిర్యానీ వాసనల మధ్య చార్మినార్ ఛాయ్లో నువ్వు చిన్న చుక్క చుక్క నవ్వులు నా గుండెకు మార్గం చూపు. క్రియేటివ్ ఏఐఎస్ కదా, మీరు వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ ని లిరిక్స్ గా చేసింది. లిరిక్స్ చేసి అదే రాగం ఏం కావాలి ఏమి అన్ని కంబైన్ చేసుకొని ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ సాంగ్ అండ్ ఇట్ ఈస్ సింగింగ్ దట్, రైట్? సో మచ్ ఎవల్యూషన్ హ్యాపెండ్ అరౌండ్ ద ఏఐ. ఎంత ఏఐ లైక్ ఎక్స్పాండ్ అయిందంటే అన్ని ఫీల్డ్స్ లో ఏఐ క్రియేటివిటీ చూపిస్తుంది కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డిస్కస్ అగైన్, రైట్? అగైన్ యూజింగ్ ద ఏఐ. సిమిలర్లీ స్పాటిఫైలో కూడా మీకు సాంగ్ సజెషన్ వస్తుంది. మీరు ఒక సాంగ్ వింటే దాన్ని రిలేటెడ్ గా అన్ని సాంగ్స్ వస్తాయి. అవన్నీ
ఏఐ ద్వారానే కదా. సో సాంగ్ క్రియేషన్ నుంచి ఇప్పుడు వరకు ఏమేమి చూస్తున్నారో సాంగ్ పాడదు. సో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ విత్ ద ఏఐ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది ఎవల్యూషన్. కమింగ్ అప్ విత్ అవర్ టాపిక్. మన టాపిక్ ఏముంది ఈరోజు? ఏఐ త్రూ డేటా డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్ యూజింగ్ ది ఏఐ అలాంగ్ విత్ ఫైనాన్స్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా లైక్ హౌ ఏఐ అప్లికేబుల్ ఇన్ దిస్? లెట్స్ సీ అప్. ఈ రోజు మనం ఏమేమి చదువుతున్నామంటే ఏఐ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. రియల్ వరల్డ్ లో బ్యాంకింగ్ లో ఏఐ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, ఫైనాన్స్ లో ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, ఏమేం అప్లికేషన్ ఏఐ త్రూ డెవలప్ చేశారు. సిమిలర్లీ డేటా అనాలిసిస్ ఎలా వస్తున్నాయి ఏఐ త్రూ, రైట్? డిటెక్షన్ ఎలా అవుతుంది, కోపైలట్ ఎలా యూటిలైజ్ చేయొచ్చు మనం దీంట్లో, అవన్నీ చూద్దాం ఈరోజు. సో నౌ AI in banking and finance. So I'll give you one scenario. AI ela it is not only for engineers. AI only engineers చదవాలి, AI only ఎవరికి ఎవరు సాఫ్ట్వేర్ డెవలపర్ చేస్తారో వాళ్ళు మాత్రమే చదవాలి, అలా ఏమీ లేదు. ఈ రోజు AI మీరు చూస్తే అన్ని ఫీల్డ్ లో, రైట్? ఏ ఫీల్డ్ అయినా. సో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హీ ఈస్ అ సిఏ. ఓకే, సో హీ హ్యాస్ లెర్న్డ్ ఏఐ. చార్టెడ్ అకౌంటెంట్ కి ఏం ఏఐ కావాలి, బట్ స్టిల్ హీ ఈస్ డూయింగ్ అప్ బికాస్ ఏఐ మనకి ఇంజనీర్స్ కి మాత్రమే కాదు, అందరికీ ఏఐ కావాలి ఈ రోజులో. మీరు ఎవల్యూషన్ చూస్తే, సో దేర్ ఈస్ అ టెక్నికల్ ఎవల్యూషన్, ఇండస్ట్రీ ఎవల్యూషన్ అని చెప్తాం మనము. 1.0, 2.0, 3.0 ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీ ఎవల్యూషన్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ ఇండస్ట్రీ 1.0లో ఎలా అవుతుంది? మషిన్స్ వచ్చాయి, కంప్యూటర్ వచ్చింది, తర్వాత మనకి ఆటోమేషన్ వచ్చింది, ఆటోమేషన్ తర్వాత మనకి ఐఓటి, అలాగే రోబోటిక్స్, అలాగే ఏఐ ఎవల్యూషన్. ఒక్కొక్క ఎవల్యూషన్ అవుతూ మనం టెక్నాలజీ గ్రో అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు కంప్యూటర్ వచ్చింది కదా, సో కంప్యూటర్ వచ్చినప్పుడు అందరూ చెప్పారు కంప్యూటర్ వచ్చేసింది, అందరికి జాబ్ పోతుంది, ఇంకా జాబ్స్ లేవు, అన్ని కంప్యూటర్ ద్వారానే చేయాలి మనము. అలా అందరూ కంప్యూటర్ ని అగేన్స్ట్ గా వెళ్ళారు, ప్రొటెస్ట్ చేశారు కంప్యూటర్ వచ్చినప్పుడు. సో నౌ మనం ఇప్పుడు చూస్తే అందరూ కంప్యూటర్ యూజ్ చేస్తారు కదా. ఒక స్టూడెంట్ కంప్యూటర్ యూజ్ చేస్తారు, అన్ని ఒఫీషియల్స్, అన్ని హాస్పిటల్స్ లోని కంప్యూటర్ ఉంటాయి, అన్ని షాప్స్ లోని కంప్యూటర్ ఉంటాయి కదా. సో మీరు ఎక్కడ చూసినా కూడా కంప్యూటర్ ఉంది ఈరోజు. అలాగే ఏఐ కూడా ఎవల్యూట్ అవుతుంది. సో ఏఐ ఎలా ఉంది? సేమ్ యాజ్ కంప్యూటర్. కంప్యూటర్ ఎలా ఎవాల్వ్ అయింది, సేమ్ ఏఐ కూడా ఎవాల్వ్ అవుతుంది అన్ని ఫీల్డ్ లో. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్ ఏమి, దట్ ఈస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. So there is one of my friend, Ram. So Ram actually he is a manager in IOB Bank, okay, Indian Overseas Bank. So ఒక రోజు అలాగే నేను వాడితో మాట్లాడినప్పుడు, సో there was a discussion, మన డిస్కషన్ అయినప్పుడు there was a topic coming up with Power BI. ఎవరికి తెలుసు పవర్ బిఐ ఏమని? ఇడ can anyone tell me? Power BI, did anyone use it, hear it? Power BI ఏమి? Yeah. So Power BI ఒకటి tool, right? Yes, good Monica, you know it. Power BI is a tool. ఎందుకు యూస్ చేస్తారు పవర్ బిఐ ని? డేటా అనాలిసిస్ కోసం కదా. సో దట్ ఈస్ ఈడిఏ టూల్ అని చెప్తాం మనం. ఏమంటే ఈడిఏ టూల్. సో మనం జస్ట్ ఎక్సెల్ యూస్ చేస్తామా? ఎక్సెల్ ని అప్గ్రేడెడ్ వర్షన్ ఈజ్ అవర్ పవర్ బిఐ. పవర్ బిఐ యూజ్ చేసి మనం డాష్ బోర్డ్ చేయొచ్చు కదా, మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు, రైట్? సో దిస్ డాష్ బోర్డ్ ఈస్ బేసికలీ an
EDA, exploratory data analysis through visualization. Yes, good Monica. అంటే మీకు అన్ని డేటాస్ కలెక్ట్ అవుతాయి, ఒక డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. మీరు డాష్ బోర్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది మీ బ్యాంక్ లో ఏం జరుగుతుంది, ఏమేం అవుతుంది ట్రాన్సాక్షన్, అన్ని విజువలైజేషన్ తో మీరు అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ ది పవర్ దట్ వి హ్యావ్ ఇట్. అలాగే if I come with finance, so even in banking what it is happening, whatever I discussed now, how many transactions are happening per day? ఒక బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ ఎంత అవుతుంది, ఎంతమంది వచ్చారు, ఎంతమంది క్యాష్ డిపాజిట్ చేశారు, ఎంతమంది క్యాష్ విత్డ్రా చేశారు, అంతమంది లోన్ తీసుకున్నారు, రైట్? అన్ని డీటెయిల్స్ ఏమేమి ఉంది బ్యాంక్ లో అవన్నీ ఒక మేనేజర్ కి ఒక డాష్ బోర్డ్ లో దొరికిస్తాయి. అదే మీరు మాన్యువల్ గా చేయాలంటే ఎలా అవుతుంది, మీరు కూర్చోవాలి, ఇప్పుడు అందరూ డిపాజిట్ చేశారని అన్ని రిసిప్ట్ తీసుకోవాలి, సమ్ చేయాలి, మీరే కూర్చొని క్యాల్కులేట్ చేయాలి, ఎంత పని పడుతుంది. అదే మనం ఈ రోజు డేటా సర్వర్ తో కంప్యూటర్ ని కంబైన్ చేసి ఒక డాష్ బోర్డ్ చేస్తే ఈజీ అవుతుంది అందరికి తెలుసుకోవడానికి. దట్ ఈస్ వాట్ ఏఐ ఇస్ డూయింగ్. ఏఐ ఏం చేస్తుంది, it is making the people task easier. ఏమేం పని ఉంది, ఏమేం టాస్క్ ఉంది, అవన్నీ ఈజీ అవడానికి అండ్ క్విక్లీ మనం ఎఫిషియెంట్ గా చేయొచ్చు. దానికి మనం ఏఐ హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఒకటి దట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఇన్ ద ఫైనాన్స్. బ్యాంక్ ఒకటే కాదు, ఫైనాన్స్ యాడ్ వస్తుంది. మీరు కూడా ఫైనాన్స్ మేనేజ్ చేస్తారు, కరెక్ట్? సో మీకు మంత్లీ పాకెట్ మనీ ఎంత వస్తుంది, మీరు ఎంత మనీ యూస్ చేస్తారు, సో అన్ని మీరు ఒక ట్రాక్ పెడతారు కదా. సో నేను ఈ మంత్ ఇంత యూస్ చేశాను, ఇంత నాతో మిగిలింది, హౌ మచ్ యూ హ్యావ్ సేవ్డ్ ఇట్, నేను ఇంత అమౌంట్ నాతో ఉంది, ఇంకా నేను ట్రస్ట్ తీసుకోవచ్చు. యూ డూ అనాలిసిస్, కరెక్ట్? సేమ్ వే దేర్ ఆర్ కంపెనీస్, రైట్? అన్ని కంపెనీస్ లో ఫైనాన్స్ ఉంటాయి, ఉంటుంది. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో దేర్ ఈస్ సంథింగ్ రిక్వైర్మెంట్. మాన్యువల్ గా చేస్తే ఎంత మందిని పెట్టుకోవాలి, వాళ్ళు ఒక కంపెనీలో ఒక 100 people పని చేస్తున్నారంటే ఆ 100 people's ది మేనేజ్ చూడాలి, డాక్యుమెంట్స్ చూడాలి. మాన్యువల్ గా చేస్తే వాళ్ళకి పేస్ ఇవ్వాలి, మీకు ఎంత కంపెనీకి ఇన్కమ్ వచ్చింది, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది, వీళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలి, మంత్లీ ఇంత శాలరీ ఇవ్వాలంటే నాకు ఎంత సేల్స్ అవ్వాలి, రైట్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు అనలైజ్. ఇవన్నీ మనం కూర్చొని మాన్యువల్ గా చేయగలమా? చేయలేము కదా. దానికోసమే ఏఐ ఇస్ హెల్పింగ్ ఇన్ అ బెటర్ వే. అందుకే అందరూ యూ నీడ్ టు లెర్న్ ద ఏఐ ఇన్ యువర్ స్పెసిఫిక్ డొమైన్. మీరు ఆ డొమైన్ లో ఉన్నారు, ఇంజనీరింగ్ లో ఉంటే ఏఐ ఇంజనీరింగ్ లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో, డేటా సైన్స్, డేటా అనాలిసిస్ లో ఎలా యూజ్ అవుతుంది అది అర్థం చేసుకోవాలి. అది యూ నీడ్ టు లెర్న్, నేర్చుకోవాలి మీరు. అలాగే మీరు వేరే డొమైన్ అయితే, మీరేమైనా కామర్స్ డొమైన్ అయితే, మార్కెటింగ్ డొమైన్ అయితే, ఫైనాన్స్ డొమైన్ అయితే, సో విచ్ ఏఐ ఈస్ హెల్పింగ్ దేర్, మీకు ఆడ ఏమి ఏఐ యూజ్ చేస్తారు ఇండస్ట్రీలో, అది మీరు you need to learn them. So those things are very, very, very important, crucial in today's era. Without AI, you become as a backbencher. Like AI లేకపోతే ఎలా అవుతుంది అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఇండస్ట్రీలో. దట్ ఈస్ వాట్ you guys have to learn before you go with the industry. Now, banking, finance. How AI is utilized? ఒకటి, ఫ్రాడ్ డిటెక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్. అంటే ఎప్పుడైనా మీరు ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నారు అంటే అది ఫ్రాడా లేదా, మీకు ఎలా స్పామ్ వస్తుంది కదా, కరెక్ట్? సో స్పామ్, మీరు ఒక కాల్ వస్తే స్పామా లేదా, మీకు మెసేజ్ వస్తే స్పామా లేదా, మెయిల్ కూడా స్పామా లేదా అని అన్ని ఏఐ చూసుకుంటుంది ఈరోజు. ఏఐ విల్ టెల్ యూ, రైట్? మీకు ఒక కాల్ వస్తుందంటే స్పామ్ కాల్ అయితే అది స్పామ్ కాల్ అని ఒక్కొక్కసారి అదే బ్లాక్ చేస్తుంది, మీకు కనిపిస్తుంది
మీరు కాల్ లిఫ్ట్ చేయాలా లేదా అని ఇదే ఏఐ విల్ టెల్. అలాగే ఒక ట్రాన్సాక్షన్ అవుతుంటే ఇది రియల్ ట్రాన్సాక్షనా ఫ్రాడ్ ట్రాన్సాక్షనా? దేర్ ఆర్ హ్యాకర్స్ కదా, హ్యాకర్స్ ఉన్నారు. ఎంతమంది హ్యాకింగ్ చేస్తారు, ట్రాన్సాక్షన్ ఫేక్ చేస్తారు, అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటారు. ఊరికే వితౌట్ మనీ దే విల్ బై సంథింగ్ విత్ ద డిజిటల్ ఫ్రాడింగ్, రైట్? ఎంత ఫ్రాడ్ జరుగుతుంది, ఎంత హ్యాకింగ్ జరుగుతుంది. దాంట్లో ఫ్రాడ్ డిటెక్షన్ చేయడంలో మన ఏఐ యూజ్ అవుతుంది. అది రియల్లో కాదో ఫ్రాడ్ ఏమి ఎలా అవుతుంది, ప్యాటర్న్ ఏమి, డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదో అవన్నీ ట్రాక్ చేయడంలో ఏఐ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్. ఎవరైనా క్రెడిట్ కార్డ్ ఉంటే కదా, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్ మనతో బ్యాంక్ లో 2 కార్డ్ ఇస్తున్నారు, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అయితే మీరు ఒక డబ్బు పెట్టాలి దాంట్లో, అకౌంట్ లో మీరు డబ్బు ఉంటే మాత్రమే తీసుకోగలరు. అదే క్రెడిట్ కార్డ్ అయితే కదా, మీకు వితౌట్ మనీ మీ అకౌంట్ లో లేకపోయినా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ 2 months తర్వాత, 3 months తర్వాత మీరు పే చేయొచ్చు కదా. సో ఈ క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్ ఎవరైనా అలా అమౌంట్ యూజ్ చేసుకున్నారు, సో కన్సిడర్ 2 lakh వరకు అమౌంట్ యూజ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు మీరు క్రెడిట్ కార్డ్ లో. మీరు అంతా క్రెడిట్ కార్డ్ లో యూజ్ చేశారు కానీ రీపే చేయలేదు. ఒక బ్యాంక్ కి ఎంతమంది కస్టమర్ ఉంటారు, రైట్? సో యూ విల్ హ్యావ్ లైక్ lakhs టుగెదర్ ఆఫ్ కస్టమర్. అందరూ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉంటాయి అనుకోండి, రైట్? 1 lakh మెంబర్ కి క్రెడిట్ కార్డ్ ఉంది అంటే 1 lakh మెంబర్ లో ఎవరు పే చేయలేదు, మనం కూర్చొని చూస్తూ అన్ని డాక్యుమెంట్స్ తీసి చెక్ చేసి చేయడంలో ఈ మంత్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది కదా. సో అగైన్ ఏఐ విల్ అనలైజ్ ఇట్, క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్. ఇంత అమౌంట్ క్రెడిట్ చేయగలరా లేరా, వాళ్ళ ట్రాన్సాక్షన్ లో ఎంత అమౌంట్ లిమిట్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళతో డబ్బులు ఉందా లేదో, ఇవన్నీ అనాలిసిస్ అగైన్ ఏఐ విల్ డూ. తర్వాత లోన్ అప్రూవల్ ఆటోమేషన్. ముందరు మనం లోన్ కావాలంటే బ్యాంక్ కి పోయి ఒక ఫామ్ ఇచ్చేసి వాళ్ళతో 2-3 సార్లు అలాగే బ్యాంకు వెళ్ళి రిక్వెస్ట్ చేసి లోన్ అప్రూవల్ చేసుకోవాలి. ఇప్పుడు లోన్ అప్రూవల్ ఎలా అవుతుంది, ఆన్లైన్ లో, రైట్? బ్యాంకింగ్ యాప్ లో పోయి మనం ఇవ్వచ్చు. ఇది లోన్ అప్రూవల్ ని చెక్ కూడా అలాగే మనం చేస్తారు, చెక్ కూడా ఆన్లైన్ చెక్ పేమెంట్స్ ఉన్నాయి. ఆడన్ని ఏఐ విల్ చెక్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ కదా. ఈ లోన్ అప్రూవల్ చేయడానికి కూడా ఏఐ ఆటోమేషన్ యూజ్ చేస్తారు. చెక్ పేమెంట్ కి కూడా ఏఐ ఆటోమేషన్ యూజ్ చేస్తారు. కస్టమర్ సపోర్ట్ చాట్ బాట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కంపెనీస్ వెబ్సైట్ లో చాట్ బాట్స్ ఉంటాయి. యూ హ్యావ్ మెనీ చాట్ బాట్స్. మీరు ఎవరైనా కస్టమర్ కి కాల్ చేయాలంటే చాట్ బాట్ ఉంటుంది. అగైన్ పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మీకు డిపెండింగ్ ఆన్ మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, మీతో ఎంత అమౌంట్ ఉంది, ఆర్ యు అన్ యాక్టివ్ కస్టమర్, డూ యూ డూ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు పర్సనలైజ్ సర్వీస్ ఇస్తారు. మీకు కాల్ చేస్తారు, మీకు ఇంత లోన్ ఇస్తాము, ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్సనలైజ్ గా అగైన్ పర్సనలైజ్ గా చేయాలంటే నేను బ్యాంక్ లో పని చేయడంలో, ఇఫ్ ఎవరైనా బ్యాంక్ లో పని చేస్తున్నారంటే వాళ్ళకి మీ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని తర్వాత మీకు పర్సనలైజ్ గా సర్వీస్ ఇవ్వడంలో అందరూ కస్టమర్ కి చేయలేరు. సో అగైన్ దిస్ ఈస్ హ్యాండిల్డ్ విత్ ఏఐ. ఓకే, సో లైక్ దిస్ we have n number of application related with AI in the banking and finance, which uses the AI to automate the process, to make the application designed with the AI. Okay, so that is the AI utilization. Real world lo fraud detection using AI ఎలా అవుతుంది అని డీటెయిల్ గా ఈ స్లైడ్ లో చెప్పారు. మీరు చూస్తే కామన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, హౌ ఏఐ హెల్ప్స్ ఇన్ ఇట్. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ కదా,
మీ క్రెడిట్ కార్డ్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, డెబిట్ కార్డ్ లో చేస్తున్నారు. ఫస్ట్ క్రెడిట్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏం పెడుతున్నారు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటుంది, ఆ క్రెడిట్ కార్డ్ నంబర్ తీసుకుంటుంది, రైట్. సో తర్వాత క్రెడిట్ కార్డ్ ది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, దాన్ని డెబిట్ కార్డ్ పైన మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, మీరు ఏటీఎం కార్డ్ లో ఆ డేట్ తీసుకుంటుంది. తర్వాత దేర్ ఇస్ వన్ మోర్ కాల్డ్ సివివి నంబర్, ఒక 3 డిజిట్ నంబర్ మీ కార్డ్ వెనుక ఉంటుంది కదా, అది యూజ్ చేసుకుంటుంది. ఇవన్నీ డేటాబేస్ లో చెక్ చేసి క్రెడిట్ కార్డ్ ఈజ్ రియల్ ఆర్ ఫ్రాడ్ అని డిటెక్ట్ అవుతుంది కదా. ఇది క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఇది ఉందా లేదా, మీరు ఒక్క నంబర్ వెనక వేసిన ఇఫ్ వన్ నంబర్ గెట్స్ మిస్డ్ మీకు దిస్ కార్డ్ డజంట్ ఎగ్జిస్ట్, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అగైన్ హ్యాపెన్స్ విత్ ద ఫైనాన్స్, లైక్ క్రెడిట్ కార్డ్ ఉందో లేదో అని. ఫేక్ ట్రాన్సాక్షన్ కదా, ఫేక్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయితే దాంట్లో సిమిలర్లీ థెఫ్ట్, ఐడెంటిటీ థెఫ్ట్, మనీ లాండరింగ్. సో ఇవన్నీ కామన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. క్రెడిట్ కార్డ్ ని చేయొచ్చు, ఫేక్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఆన్లైన్ లో పేమెంట్ చేసేటప్పుడు ఫేక్ గా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అక్కడ మా అకౌంట్ లో లైక్ మీరు చూసుంటారు సమ్ ఆఫ్ ద యాడ్స్ లైక్ whoever makes the reels, so they go to the shop, ఒక షాప్ కి పోయి పేమెంట్ చేసాము అని ఎప్పుడో చేసినది ఇమేజ్ చూసి వచ్చేస్తారు. సో దాన్ని ఐ థింక్ ఫ్యూ రీల్స్ యూ మే సీ ఇట్ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కదా. సో దట్ ఈస్ ఆల్ ఫేక్ ట్రాన్సాక్షన్స్. దాన్ని ఎలా ఇప్పుడు అందరూ మీరు షాప్ కి వెళ్తే పేటిఎం ప్లే బాక్స్ ఉంటుంది, సో మీరు ట్రాన్సాక్షన్ అయితే ఫోన్ పే దాయినా పేటిఎం దాయినా, సో యూ విల్ లిజన్ అమితాబ్ బచ్చన్ ఎవరైనా చెప్తారు లైక్ ట్రాన్సాక్షన్ అయింది అని ఒక వాయిస్ వస్తుంది కదా, సో యూ రిసీవ్డ్ ద అమౌంట్ అని. సో దట్ ఈస్ ఆల్ టు ప్రివెంట్ ఆల్ దిస్ ఫ్రాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దాన్ని ఏఐ త్రూ ఇఫ్ యూ సీ సంథింగ్ అన్యూజువల్ స్పెండింగ్ ప్యాటర్న్స్, ఒక క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లో నార్మల్ గా ఇలా మీరు పర్ డే ఎంత యూస్ చేయగలరు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లో ఒక 1000 రూపీస్, మాక్సిమం ఒక 5000 రూపీస్, 10,000 rupees, right? If you are a student, you can spend this much. But fake lo ela avutundi? So same per day 10 lakh, 1 lakh transaction, right? Ela unusual pattern kanipiste, then it will be mentioned as fraud. Ivanni AI through sequence pattern ni gamaninchi it will detect and it will be notifying whether it is fraud or not. Reduces all the manual effort. So manual గా మనం ఏం చేయలేము, రియల్ టైమ్ లో వర్క్ అవుతుంది. ఇట్ లర్న్స్ ఫ్రమ్ ద పాస్ట్ డేటా. మీరు డేటా ఇస్తే ఆ డేటాతో ఇట్ విల్ లెర్న్ అండ్ ఇట్ విల్ వర్క్ ఇన్ రియల్ టైమ్ టు డిటెక్ట్, రైట్? సో దిస్ ఈస్ ఆల్ వాట్ ఇట్ హ్యాపెన్స్ యూజింగ్ అప్ యువర్ AI. సో hope till here it is clear. Is there any doubt? AI is helping in the finance real world application to detect the fraud. Okay. Do you guys have any question? If not, let's go ahead next. So next is chatbots in finance. So you can see there are n number of chatbot designed using the finance. సో మీరు ఫైనాన్స్ లో అంతే కాదు, మీకు ఈవెన్ ఏమి విచ్ ఎవర్ ద వెబ్సైట్ యూ గో, మీరు ఏ వెబ్సైట్ వెళ్ళినా మీరు డౌన్ లో యూ విల్ గెట్ వన్ చాట్ బోట్ కదా. సో ఈ చాట్ బోట్ ఏముంటుంది, అగైన్ ఇట్ ఈస్ ఇంటరాక్టివ్. సో దిస్ ఈస్ ఇంటరాక్టివ్ చాట్ బోట్. సో చాట్ బోట్ లో మీకు అన్ని డీటెయిల్స్ కంపేర్ కస్టమర్ కేర్. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ది చాట్ బోట్ వెళ్ళారంటే అన్ని డీటెయిల్స్ రిలేటెడ్ టు దట్ ఎలా చేయాలి, అకౌంట్ క్రియేషన్ ఎలా చేయాలి, మీకు
ఏమైనా లోన్ ఎలా తీసుకోవాలి, స్టూడెంట్ లోన్ కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ మీరు చాట్ బాట్ తో చేయొచ్చు. సో మీరు ఎవరో కాల్ తీసుకోవాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, ఏమీ వెయిట్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ కాస్ట్ సేవింగ్ బికాస్ మీరు ముందరైతే దెర్ వాజ్ అ కస్టమర్ కేర్, దెర్ వర్ అ పర్సన్ హూ విల్ బి సెట్టింగ్, వాళ్ళు మీరు కాల్ కనెక్ట్ చేసి వాళ్ళు మీతో మాట్లాడతారు, వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. కానీ ఏఐ యూస్ చేస్తే ఇట్ ఈస్ కాస్ట్ సేవింగ్. ఎవరు పే చేయట్లేదు ఎక్కువ. ఒక ఏజెంట్ దాంట్లో ఏఐ రన్ చేయడానికి ఎంత కావాలి అంత మాత్రమే. దెన్ ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఒక పర్సన్ ని పెడితే మార్నింగ్ 9 to 6 వరకు మాత్రమే మాట్లాడతారు కదా. సో తర్వాత మీరు కమ్యూనికేషన్ చేయలేరు వాళ్ళతో, లేకపోతే వేరే వాళ్ళు డిఫరెంట్ షిఫ్ట్ లో వస్తారు. ఒక పర్సన్ తో ఎంతమంది మాట్లాడొచ్చు, రైట్? ఒక పర్సన్ క్యాన్ స్పీక్ ఇన్ అ డే మాక్సిమం 10-20 పీపుల్, 20 కస్టమర్ మాత్రమే అటెండ్ చేయొచ్చు. కానీ ఏఐ డిజైన్ చేస్తే దాని అప్లికేషన్ కి ఇట్ క్యాన్ డూ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ కదా. ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్, లిమిటే లేదు దానికి, అంతమందిని అడ్రస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ హెల్ప్స్ ఇన్ అ బెటర్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, అలర్ట్ కి, అన్నికి చాట్ బోట్ ఈరోజు యూజ్ అవుతుంది కదా. అన్ని వెబ్సైట్ లో యూ క్యాన్ సీ ఇట్. నెక్స్ట్ ఇస్ డేటా అనాలిసిస్ ఫర్ ది ఫైనాన్స్. Data analysis for finance, as I said you, Power BI example, same, you have a very good AI implementation in the finance. Miro stock, I don't know how many have seen stock market. Stock market lo ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? తెలియదు. కానీ మీరు ఇది గ్రో తర్వాత అన్ని యాప్స్ ఉన్నాయి కదా, సో స్టాక్ కి. సో మీరు ఇది వెబ్సైట్ లో చూస్తే, రైట్, సో యూ సీ ద ప్యాటర్న్ విచ్ ఇస్ కమింగ్. ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి, ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టాక్ మార్కెట్ ని మెయింటైన్ చేయడానికి, ఏ స్టాక్ లో అమౌంట్ పెట్టాలి, ఏ స్టాక్ నుంచి ఎప్పుడు తీయాలి, అది ప్యాటర్న్ చేసుకొని ఆటోమేటిక్ గా చేస్తుంది ఏఐ ఏజెంట్స్, రైట్? సో దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఎలా అంటే మీరు అకౌంట్ లో అమౌంట్ పెట్టాలి, రైట్? ఏఐ ఏజెంట్ పెట్టేస్తే ఏఐ ఏజెంట్ చూసుకుంటుంది ఏ స్టాక్ హై అవుతుంది, ఏ స్టాక్ డౌన్ అవుతుంది, ఏ స్టాక్ ని ఎప్పుడు తీసుకోవాలి, ఏ స్టాక్ ని ఎప్పుడు సెల్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఏఐ చూసుకుంటుంది. అగైన్ if you go, you can see there is a top trending, there is a graph which will come for each of the stocks. All this finance related data analysis is implemented through AI. First, financial trends analysis. Ela financially increment avutundi. Every company does the data analysis. So every company today hires data scientist and data analysis to do the sales analysis. It will use market analysis, market trends ఎలా ఉంది, finance trends ఎలా ఉంది, ఎంత ప్రైస్ పెట్టాలి అని చూడడానికి డేటా అనాలిసిస్ యూజ్ అవుతుంది. ఐడెంటిఫై ద రిస్క్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్. సో మనకి ఏమేం రిస్క్ వస్తుంది అవన్నీ అనలైజ్ చేయడానికి యూజ్ ఏ అవుతుంది. బిజినెస్ డిసిషన్ తీసుకోవాలంటే ఏఐ వెరీ 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 హెల్ప్ఫుల్ టుడే. మీరు ఏమైనా బిజినెస్ డిసిషన్ తీసుకోవాలి అంటే, నేను ఇక ఇప్పుడు అనుకుంటే లైక్ న్యూలీ, సో నా ఒక స్టోర్ ఉంది, రైట్? ఈ స్టోర్ వదిలేసి ఇంకొక స్టోర్ పెట్టాలి అంటే ఈ స్టోర్ ఎలా సేల్స్ అవుతుంది, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది రోజుకి, నేను ఈ స్టోర్ వదిలేసి ఇంకొక స్టోర్ పెడితే ఇది గ్రో అవుతుందో లేదో అనే డిసిషన్ తీసుకోవడానికి ఏఐ విల్ హెల్ప్ యూ టుడే. So this is all what you have it. Transaction, location type, all this basic data to advanced complex data. అవన్నీ మీరు డేటా అనాలిసిస్ తో అనలైజ్ చేసి బెటర్ డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది కదా. ఫ్లిప్కార్ట్, అమెజాన్, రైట్? ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో సేల్స్ వస్తే
you will be seeing there is a 50% discount, 30% discount on this product. ఇది ఎలా డిసైడ్ అవుతుంది? 30% ఇవ్వాలి, 28% ఇవ్వాలి, 18% డిస్కౌంట్ ఇవ్వాలి ప్రోడక్ట్ పైన. ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇఫ్ మీరు చూస్తే ఒక 1 మిలియన్ ప్రోడక్ట్ ఉన్నాయి కదా, ఎంతో ప్రోడక్ట్ ఉన్నాయి. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూస్తే అవన్నీకి ఒక ఎవరైనా కూర్చొని ఇంత ప్రోడక్ట్ కి ఇంత డిస్కౌంట్ ఇవ్వాలి అని అని పెడతారా? లేదు కదా. ఇదన్నీ ఎవరు చూసుకుంటున్నారు? అగైన్ ఇట్ ఈస్ విత్ ద ఏఐ. ఆ ప్రోడక్ట్ ఎలా సెల్ అవుతుంది మార్కెట్ లో, ఎంతమంది లాస్ తీసుకున్నారు. మీరు ఇప్పుడు పోయి అమెజాన్ లో చూస్తే ఏమైనా ప్రోడక్ట్ లో 60 people హ్యావ్ టేకన్ ఇన్ లాస్ట్ 30 days. ఇంతమంది ఈ ప్రోడక్ట్ ని లాస్ట్ 30 days లో తీసుకున్నారు, ఆర్డర్డ్. అలా మీకు ఇన్సైట్స్ వస్తాయి కదా. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఎలా అవుతుంది, ఇవన్నీ బిజినెస్ డిసిషన్స్ అనాలిసిస్ ఇన్సైట్స్ ఎలా వస్తున్నాయి? అగైన్ విత్ ది డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ ఎక్సెల్ లో మీరు హ్యాండిల్ చేయలేరు. ఎక్సెల్ లో అన్ని కూర్చొని చేయాలంటే మీకు ఒక 1000 rows మాత్రమే వస్తుంది. కానీ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీ చూస్తే పర్ డే దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓవరాల్ గా చూస్తే ఎంతో ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా. మీ ఒక్క ఊర్లోనే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు. అలాగే మీరు ఇండియా, ఇట్ ఈస్ అమెజాన్ ఇస్ దేర్ ఓవరాల్ కంట్రీ. అవన్నీ చూస్తే ఎంతో ట్రాన్సాక్షన్ పర్ డే. అవన్నీ అనలైజ్ చేయడానికి యూ కెనాట్ హైర్ ద పీపుల్. ఒకరు ఇద్దరు అవ్వలేరు. సో దేర్ రిక్వైర్స్ ది మోర్ అనాలిసిస్. ఇవన్నీ బిగ్ డేటా అనాలిసిస్, పైథాన్, ఈడిఏ టూల్స్ ఇవన్నీ కంబైన్ చేసి it will be handled. Similarly, Excel is the basic building block for data analysis. అందరూ మీరు స్టార్ట్ చేసేది ఎలాగా? ఎక్సెల్ తోనే. ఎక్సెల్ అడ్వాన్స్ ఎక్సెల్, రైట్? సో యూజింగ్ దిస్ even today most of the handling will happen through Excel initially. All the finance related automation, revenue wise, all these trends, all the graph that it is generated, VLOOKUP, right? HLOOKUP, all the lookup tables, even expression, VBA scripting. There was a VBA scripting to do automation earlier. ఇవన్నీ ఎక్సెల్ లో ఫిల్టర్, సార్టర్ చేయడానికి, కండిషనల్ ఫార్మాటింగ్, పివోట్ టేబుల్స్, చార్ట్ అండ్ గ్రాఫ్, బేసిక్ అనాలిసిస్ మనము ఎక్సెల్ లో చేస్తాము. కానీ అదంతే ఈజ్ నాట్ ఎనఫ్, కరెక్ట్? మీరు ఎక్సెల్ లో చేస్తే లిమిటెడ్ ఫంక్షనాలిటీ అంటే వస్తుంది. కానీ డిసిషన్ తీసుకోవడానికి మీకు యూ నీడ్ మోర్ అండ్ మోర్ అనాలిసిస్. సో మీరు ఒక సింపుల్ డాష్ బోర్డ్ చేస్తే మాన్యువల్ గా ఒక్కొక్క డాష్ బోర్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ డేటా సెట్. మీరు ఒక డేటా సెట్ తీసుకున్నారు, ఆ డేటా సెట్ లోనే మీరు అనాలిసిస్ చేస్తున్నారు, అంతే కదా. అదే మీరు ఆటోమేట్ చేయాలి దాన్ని. మీరు అన్ని అలాగే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే ఎంప్లాయీ, ఒక కంపెనీలో ఎంప్లాయీ డేటాస్ ఉన్నాయి. పేరోల్, మంత్లీ ఎంప్లాయీకి శాలరీ పెట్టాలి కదా. సేమ్ డేటా అది దాన్ని అనలైజ్ చేయడానికి మంత్లీ మీరు సేమ్ ఎంప్లాయీస్ ఉంటారు, అదే స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇవన్నీ ఆటోమేట్ చేయాలంటే కరెక్ట్ ఎక్సెల్ లో మీరు డాష్ బోర్డ్ చేయొచ్చు, సమ్మరీ చేయొచ్చు, ఈజీ డిసిషన్ చేయొచ్చు విత్ దిస్ గ్రాఫ్ drawing, but it is little bit manual. So counting the data elements, risk transaction, some of the elements that you can do with the Excel. Extend to this, you have it exploratory data analysis, in-depth analysis cheyali ante meeru EDA tools like Power BI, Tableau ivanni use cheyali. Okay, so Excel, advanced Excel is the basic building blocks for data analysis. Further, you have Power BI and Tableau, extended data visualization, and to do automation, we have Python, right? Python
will help you with some of the libraries called pandas and numpy, multiple libraries which will help for visualization. There are libraries like scikit-learns, sorry, not scikit-learn, matplot library, seaborn library. మీరు అన్ని ఆటోమేషన్ చేయొచ్చు యూజింగ్ వన్ GUI క్రియేటెడ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీరు చేస్తే ఇవన్నీ కంబైన్ చేసి యూ క్యాన్ ఎక్స్టెండ్ నౌ using LLM, what we call it as large language model. Large language model use చేసి ఎలా ఫైనాన్స్ డిసిషన్ తీసుకోవచ్చు. One of the best example is Copilot for Finance. So, which is Microsoft one. Copilot helps you, which works as an agent. Copilot agent లాగా వర్క్ చేస్తుంది. మీరు Copilot ని మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేస్తే దానికి మీకు ఈమెయిల్ మీకు ఇన్బాక్స్ లో వచ్చేది అవన్నీ యాక్సెస్ ఇస్తే ఇట్ టేక్ కేర్స్ కంప్లీట్లీ. మీకు వచ్చిన మెసేజ్ ఈమెయిల్ వచ్చింది మీరు ఓపెన్ చేసి చూడలేరు కానీ కోపైలట్ రెస్పాన్స్ ఇస్తుంది ఈమెయిల్ కి, మీకు సమ్మరీ ఇస్తుంది కదా. అన్ని వర్క్ కోపైలట్ చేస్తుంది యాజ్ అన్ ఏజెంట్. దాంట్లో ఒకటి ఫైనాన్స్ లో చేయడంలో one you can build a chatbot using the Copilot. Copilot ని యూస్ చేసుకొని మీరు AI chatbot చేయొచ్చు. మీకు ఎలా AI chatbot కావాలో మీకు ఒక మీ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి మీరు chatbot డిజైన్ చేయొచ్చు without requiring heavy coding. There is no coding, which we can call it as no code. There is something called no code, low code. లో కోడ్ అంటే కొంచెమే ప్రోగ్రామింగ్ చేయాలి, నో కోడ్ అంటే కోడింగే లేదు. వితౌట్ కోడింగ్ మీరు చాట్ బోర్డ్ డిజైన్ చేయొచ్చు యూజింగ్ కోపైలట్, రైట్. దాంట్లో ఒకటి ఫైనాన్స్ ది చాట్ బోర్డ్ చేయొచ్చు. ఎలా? మీరు ఫైనాన్స్ లో ఒక ఎక్సెల్ ఉంది, ఓకే, ఎక్సెల్ ఉంది. ఈ ఎక్సెల్ లో ఒక డేటాస్ ఉన్నాయి. దీనిలో స్పెసిఫిక్ గా నేను క్వశ్చన్ అడగొచ్చు, స్పెసిఫిక్ గా ఆన్సర్ ఇస్తుంది. లైక్ దీంట్లో మంత్ వైజ్ ఫిబ్రవరి మంత్ లో 2026 లో ఎంత ట్రాన్సాక్షన్ అయింది, ఎంత సెల్ అయింది, ఈ ఎక్సెల్ లో ఉన్న డేటాకి మీరు చాట్ బాట్ చేస్తే దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ని అడిగి మీరు సమ్మరీ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫైనాన్స్ లో. ఎక్స్ప్లెయిన్స్ ద ట్రాన్సాక్షన్, కస్టమర్ గైడ్ చేస్తుంది, రిపోర్ట్ ఇంకేమైనా సస్పిషియస్ యాక్టివిటీస్ ఉంటే రెస్పాన్స్ ఇస్తుంది, అకౌంట్ క్వెరీస్ కి ఆన్సర్ ఇస్తుంది. ఇవన్నీ ఫైనాన్స్ చాట్ బాట్ చేస్తుంది. That you can design using the Copilot today. So without even doing the coding, let's see up how we will do it. And this all help us to make the data-driven decision making. What is the meaning of data-driven decision making? Ante based on the data ni తీసుకొని మనము decision. Data is helping us to take the decision. Data based we are taking the decision. This is data-driven decision making. So where you can approve or block the transaction, identify the risk of the customer, improve the fraud prevention. These are some of the main important requirement in the finance, right? So this is where you can use the data to analyze and get the information. Okay, so what and all we have learned? So we learned that AI improves the fraud detection accuracy. Excel, what do you have? It is one of the powerful and basic finance analysis. Excel use chesi, you can develop powerful analysis on the finance. Excel undi, advanced Excel undi. Dani extension lo manaki Power BI and Tableau ala anni EDA tools ఉన్నాయి. దాని ఎక్స్టెన్షన్ లో మనకి ఏమున్నాయి? We have Python where you can do the automation, right? మనము డాష్బోర్డ్ సింప్లిఫైస్ ద డెసిషన్ మేకింగ్. మన ఒక డాష్బోర్డ్ అంటే ఏంటి? ఒక విండో, దాంట్లో అన్ని డీటెయిల్స్ సమ్మరీ ఫార్మాట్ లో ఉంటాయి. ఒక గ్రాఫ్ ఉంటుంది లైక్ దిస్, ఇడ ఏమో వాల్యూ ఉంటుంది,
రైట్? ఇవన్నీ మనకి చూస్తే, ఒక గ్రాఫ్ ని చూస్తే ఒక కంపెనీ రెవెన్యూ ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది ఒక గ్రాఫ్ చూస్తే నాకు తెలిసిపోతుంది. అదే ఏమైనా నాకు ఎక్సెల్ ఉంటే అవన్నీ కూర్చొని చూసుకొని అలాగే మనం డేటా 1 by 1 రీడ్ చేస్తే మనకు అర్థం అవ్వదు. అదే గ్రాఫ్ లో ప్లాట్ లో పెడితే క్విక్ అండర్స్టాండింగ్, అవన్నీ ఒకే విండోలో పెడితే దాన్ని మనం డాష్ బోర్డ్ అంటాం. డాష్ బోర్డ్ చేస్తే సింప్లిఫైస్ ద డిసిషన్ మేకింగ్ ని మనకి సింప్లిఫై చేస్తుంది. చాట్ బోట్ కోపైలట్ తో మనం చాట్ బోట్ చేయొచ్చు. చాట్ బోట్ ఏం హెల్ప్ చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్ us ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్, కస్టమర్ సపోర్ట్. ఈ రోజు కస్టమర్ సపోర్ట్ మీరు ఏమైనా చేయాలంటే ఫస్ట్ యు విల్ కమ్ అక్రాస్ చాట్ బాట్. చాట్ బాట్ తర్వాత మనకి చాట్ బాట్ లో అది ఆన్సర్ ఇవ్వలేదు అంటే దెన్ వి విల్ గో హెడ్ విత్ యూజింగ్ అప్ కనెక్టింగ్ విత్ ది కస్టమర్ కేర్. ఫస్ట్ మనకి ఏమొస్తుంది? చాట్ బాట్. చాట్ బాట్ లోనే మనకి ఆన్సర్ వచ్చేసింది అంటే కస్టమర్ కేర్ కి మనం కనెక్ట్ అవ్వలేము. So it works is done already, right? It doesn't get connect with them. That is what you have it today. Then data driven decision making. Data is very, very, very important in today's era. Without data, no decision. With the data, better decision. It can be in finance, it can be in marketing. Wherever you consider, data plays a very crucial role. Using the data, by doing analysis, you can have a better and very accurate decision making. Okay, so let's see up today one task. Let me just come up with you. So let me open the Copilot. అందరూ Copilot ఓపెన్ చేయండి, చూద్దాం అందరితో ఉంది కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేసుకుందాం. లైక్ హౌ డస్ Copilot help us to understand in terms of finance? మీకు Copilot ఫైనాన్స్ అని సపరేట్ గా వస్తుంది, దట్ మీరు యూజ్ చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు నార్మల్ Copilot ని యూజ్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫర్ యూ. So this is my normal డేటా సెట్ సెండ్ చేస్తాను. ఇది ఒక ఎక్సెల్ డేటా. ఓకే, సింపుల్ ఎక్సెల్ డేటా ఉంది. ఈ ఎక్సెల్ డేటాలో లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ యూ. లెట్ మీ జస్ట్ రిమూవ్ మై పెన్ ట్యాబ్, లేకపోతే స్లో అవుతుంది ఇది. ఒక ఈ డేటా సెట్ ఎలా ఉంది అంటే డేట్స్ ఉన్నాయి, అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉంది, ఏమి ట్రాన్సాక్షన్ అయింది, వెదర్ అమెజాన్ కి పే చేశారా, స్టార్ బక్ కి పే చేశారా, ఇలా ఒక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డేటా సెట్ నే నేను మీకు చాట్ లో పెడుతున్నాను. ఈ డేటా సెట్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఒక క్వెరీ ఇవ్వాలి అంటే క్వశ్చన్ అడగాలి. Copilot లో క్వశ్చన్ అడగాలంటే మనం ఏం చెప్తాము? దానికి ప్రాంప్ట్ అని చెప్తాము కదా. సో ఏమైనా క్వశ్చన్ అడగాలంటే మనం ఏమి ఇస్తాము? ప్రాంప్ట్ ఇస్తాము కదా. దీ డేటాలో మీరు ఏమేమి చేయొచ్చు? డేట్ ఉంది, అమౌంట్ ఉంది, మర్చెంట్ ఉంది, లొకేషన్ ఉంది కదా. Copilot ఓపెన్ చేస్తే దీంట్లో నీకు ఒక డేటా ఇచ్చాను. డేటా ఇచ్చిన తర్వాత ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఏం ప్రాంప్ట్? ఫైండ్ ది అన్యూజువల్ ట్రాన్సాక్షన్, ఫ్రాడ్ ఏమైనా ఉందా దీంట్లో. నేను ఇదన్నీ అనలైజ్ చేయాలంటే అన్ని డేటాస్ తీసుకొని అనలైజ్, గ్రాఫ్ పెట్టేసి ప్యాటర్న్ చేసి అనలైజ్ చేయాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 20 to 30 minutes
కదా. మీరందరూ కూర్చొని ఇవన్నీ డేటా చూసి ఏది ఫ్రాడ్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఉందా లేదో ఇవన్నీ అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూటిలైజింగ్ ద LLM. whatever the LLM that we have, that is Copilot use చేసుకొని we are trying to understand ఎలా it is identifying the pattern, how it is trying to go through all the data, and as a prompt what you have given, analyze this bank transaction data and identify the suspicious patterns such as unusual amounts, repeated transaction or location mismatch. ఇదన్నీ చూసి within a fraction of second it is analyzing and giving you the result. మీరు చూస్తే ఇప్పుడు unusual large transaction, EMI large transaction ఉన్నాయి, అది unusual. Where it is happened, repeated identical high value transaction on the same day are highly suspicious. Which it what it is considered, ఇదేం కన్సిడర్ చేసుకుంది పారామీటర్, అది unusual అనడానికి కూడా you have the summary కదా. So this is what the help of our AI chatbot, all these things within a fraction of second. Repeated transactions, location mismatch. So oka Boston US suddenly Dubai వచ్చింది, then London వచ్చింది in a short time frame. Again it is unusual with the mismatch. అదే మనం చేయాలి దీన్ని డేటా తీసుకొని, డేటా త్రూ ఎక్సెల్ గో త్రూ, మీరు ఒక్కొక్క డేటాని రీడ్ చేయాలి, తర్వాత ఒక్కొక్కని మ్యాచ్ చేయాలి కరెక్ట్ ఉందో లేదో అని. ఇట్ టేక్స్ టైం, బట్ AI ఈస్ హెల్పింగ్ యూ టు డూ విత్ ఇన్ అ వెరీ సింపుల్. ఈ కోపైలట్ లో మీరు యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్. జనరేట్ ఇమేజ్ అని ఉంది, మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. జనరేట్ ఇమేజ్ లో క్రియేట్ అ ఇమేజ్ ఆఫ్ a girl singing a song అని ఇస్తే ఇమేజ్ జనరేట్ అవుతుంది. అలాగే కోపైలట్ తీసుకొని డీప్ సర్చ్, పాడ్కాస్ట్ క్రియేట్ చేయొచ్చు. మీరు 3 minutes పాడ్కాస్ట్, మీరు ఎవరైనా చూస్తే యూట్యూబ్ లో పాడ్కాస్ట్ చేస్తారు కదా, అలాగే ఒక పర్సన్ మీరు ఇంక్లూడ్ చేసి పాడ్కాస్ట్ చేయొచ్చు. టేక్ అ క్విజ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టుడే. మీరు ఏమైనా క్విజ్ తీసుకోవాలి ఏమైనా టాపిక్ పైన అంటే క్వశ్చన్ జనరేట్ చేసుకోవాలి ఏం లేదు, రైట్. ఆటోమేటిక్ గా మీరు క్విజ్ దీంట్లో చేసుకోవచ్చు. మీరు టాపిక్ ఇస్తే దానిపైన క్వశ్చన్ ఎలా కావాలంటే క్వశ్చన్ జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్ గా మీరు తీసుకోవచ్చు. అలాగే యూ కెన్ కనెక్ట్ కోపైలట్ కి, మీకు ఈమెయిల్ కనెక్ట్ చేయొచ్చు, క్యాలెండర్ కనెక్ట్ చేయొచ్చు, కాంటాక్ట్స్, డ్రైవ్, ఇవన్నీ కనెక్ట్ చేస్తే దీంట్లో ఇట్ డస్ ద ఆటోమేషన్. అంటే ఈమెయిల్ సమ్మరీ, ఈమెయిల్లో మీకు ఇంపార్టెంట్ ఈమెయిల్ మీరు మర్చిపోయారు చూడలేదంటే, మీకు మీటింగ్ ఉందంటే ఇట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని కోపైలట్ హెల్ప్ చేస్తుంది. సో మెనీ హెల్పింగ్ దట్ AI is doing in the today's era. In that, one of the very important was the Copilot, which has more than ChatGPT. You have lot of benefits because you have so many tasks, works as an agent. Okay, hope things are clear. Please, all of you work andaru data analysis, data driven decision making ela తీసుకోవాలి, how does it looks అన్ని ప్లీజ్ లర్న్. మీరు అవన్నీ లర్న్ చేసుకొని ప్లీజ్ మేక్ దట్ యూటిలైజేషన్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. మీరు నెక్స్ట్ ఏమైనా కెరియర్ తీసుకుంటే AI ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు AI కావాలి, అందరూ ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ ద AI యూస్ చేయండి, లర్న్ చేయండి, implement చేయండి. Then you can see what all the things that makes difference. మీ లైఫ్ లో అది ఎలా చేంజెస్ వస్తుంది చూద్దాం. ఓకే, సో ఇట్ మేక్స్ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ if you know the things well. Lastly, it's a quiz time.
Let us see who will answer it and will win. So AI in banking is mainly used for. So probably there is, oh, uh, I don't have, it is not closed, but I don't have option to edit it. Huh. So let's see here. AI in banking is mainly used for manual bookkeeping, fraud detection and automation, printing the statement and cash handling. So banking lo AI main ga use cheyada. It is in fraud detection and automation. Exactly. Correct. Good. So next question, you have it, is which Excel feature helps identify unusual transaction visually? Which is the feature which will help you to do transaction, whichever is unusual transaction visually? So you have conditional formatting, spelling check, mail merge and page layout. So visually మీరు unusual transaction ని చేయాలంటే it is conditional formatting. You can format your data. This is the criteria. ఈ criteria ఉంటే unusual transaction. ఆ criteria నేను conditional లో పెడితే you will understand it. Yes, very good, very good. Nice. By the time you guys see, I need to erase this. A sudden high value transaction from a new location indicates ఒక లొకేషన్ లో సడన్ గా ఒక హై వాల్యూ ట్రాన్సాక్షన్ వచ్చింది అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్స్? నార్మల్ బిహేవియర్, డేటా ఎర్రర్, పాసిబుల్ ఫ్రాడ్ ఆర్ కస్టమర్ రివార్డ్. ఒక లొకేషన్, న్యూ లొకేషన్ లో సడన్ గా ఒక హై వాల్యూ ట్రాన్సాక్షన్ వస్తే it is a, yes, very good, it is a possibly a fraud. Very good. Next you have, which is the main purpose of finance dashboard. Finance dashboard మనం చేస్తాం కదా ఎక్సెల్ ద్వారా, పవర్ బిఐ త్రూ. దాంట్లో మెయిన్ పర్పస్ ఏంటి? ఎందుకు డాష్బోర్డ్ చేస్తున్నాము? డేటా స్టోరేజ్ చేయడానికి? నో. కోడింగ్ చేయడానికి? నో. Visual decision making, printing reports. Basically, it is for visual decision making, as everyone have given the answer. Very good. So let's come up with the last question. Studio is mainly used to create Excel sheets, AI chatbots, databases, reports. So Excel sheet, no. Copilot మనం Excel sheet చేయలేము. It uses మనం finance dashboards, chatbot అని డిస్కస్ చేసాం కదా. సో AI chatbot చేయడానికి Copilot Studio యూజ్ అవుతుంది. You can do your own chatbot design using the Copilot. Next, you have databases, report generation. Report generation databases, it doesn't do. It does the AI chatbot creation. Very good, very good. Yes, great. So, is there any question from you guys? మీరేమైనా క్వశ్చన్ అడుగుతారా? If you have any question, let me know. I will try to answer it. ఏమైనా క్వశ్చన్ ఉందా మీ తరఫు నుంచి? Good. Suggest you, all of you, మీరందరూ బిలీవ్ చేయండి, లెర్న్ చేయండి, బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ ఎరా. మీరు ఏ కంపెనీ వెళ్ళినా డేటా సైన్స్, డేటా అనాలిసిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు కావాలి అది. ఓకే, అందుకే లెర్న్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ BCom, commerce,
అలాగే ఈడిఏ టూల్స్ లైక్ పవర్ బిఐ నేర్చుకోండి, కోపైలట్ తో చాట్ బాట్ ఎలా చేయాలి అని నేర్చుకోండి. ఇవన్నీ మీ రెజ్యూమ్ లో ఉంటే మీ రెజ్యూమ్ హైలైట్ అవుతుంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే మీరు పైథాన్ నేర్చుకోండి, పైథాన్ డేటా అనాలిసిస్ ఈడిఏ ఎలా చేస్తారు అది నేర్చుకోండి. సో ఎవ్రీవన్ మీ డొమైన్ లో మీ ఇంపార్టెంట్ ఎలా ఏఐ యూటిలైజ్ అవుతుంది, please learn it. Okay, yeah, great everyone, thanks for joining. Have a good